ఇదైతే చేపజేన, అదే ఫిష్ ఎగ్ అండి. ఇది పార్ట్ 2 అన్నట్టు. మొన్న అయితే చెప్పాను కదా, ఫిష్ ఎగ్ మా ఆయన పావు కేజీ తెస్తే సగం చేశాను. మొత్తం తింటే మోషన్ పట్టేస్తుంది అన్నాడు అనేసి ఆ సగం కాస్త ఫ్రిడ్జ్ లో పెట్టాను. అది కూడా డీ ఫ్రిడ్జ్ లో పెట్టాను, తనే చెప్పిండు అన్నట్టు. మరి హస్బెండ్ చెప్పినప్పుడు మనం వినకపోతే ఎట్లా? హస్బెండ్ మాట వినాలి అన్నట్టుగా ఇంకా హస్బెండ్ అడుగు జాడల్లో నడిచాను అన్నట్టు డీ ఫ్రిడ్జ్ లో పెట్టిన. బట్ మళ్ళీ నిన్న మిగిలిన చేప ఫ్రై చేద్దాం అనేసి, అంటే ఫిష్ ఎగ్ ఫ్రై చేద్దాం అని చేసరికి ఇట్లా గడ్డ కట్టేసింది. సరే వాటర్లో వేస్తే పనికి వస్తుందా ఇట్లా, అంటే కరిగిపోద్దా అనేసి వేసిన. కానీ ఫిష్ ఎగ్ అంతా వాటర్లో స్ప్రెడ్ అయిపోతా ఉంది, చెల్ల చెదిరైపోతా ఉంది. అయ్యో మొత్తం పోతే ఇంకేం ఉంటుంది. ఆల్రెడీ ఇది ఇలా ఐస్ అయినందుకే మా ఆయన ఏమంటాడో అని భయం. మళ్ళీ ఏం చేద్దామనేసి మా ఆయనకు మెల్లిగా చెప్పిన. అంటే నువ్వు ముందే తీయాల్సింది అలా ఉంటే, అంటే నేను అసలు అనుకోలేదు, నిన్న ఇంకొక పని కూడా అవుతా ఉంది, ఆ టెన్షన్లో ఇది చూసుకోలే అన్నట్టు. బట్ ఎలా అయిందనేది ఇంకో వీడియోలో చూద్దాం.